మనలో మార్పు ఎంతవరకు వచ్చింది అన్నది ముఖ్యం. రూపాంతరము అనే మాట మంచి పదం. ట్రాన్స్ఫార్మ్, మనలో మార్పు, రూపాంతరం. మార్పుకి రూపాంతరానికి తేడా తెలుసా మీకు? మార్పు లేదా రూపాంతరం, అంతరంగంలో మార్పు దేవుడు కోరుతున్నాడు మనలో. మనం ఎప్పుడు అలాగే ఉండకూడదు. సంవత్సరాలు జరుగుచుండగా ప్రభువా నీ కార్యాలు నూతన, మనం సంవత్సరాలు గడుస్తున్నప్పుడు మనం కొత్తగా బ్రతకాలి. ఆ కొత్తదనం ఏమిటంటే క్రీస్తును కలిగి ఉండడమే కొత్తదనం. మనం చూడండి, ఒక్కసారి చుట్టుపక్కల ప్రకృతిని చూచినప్పుడు మనకి కొత్తదేం కనిపించదు. సూర్యుడు తూర్పున ఉదయిస్తున్నాడు, పడమర అస్తమిస్తున్నాడు. గాలి ఏ దిక్కున పయనిస్తుందో చెప్పాడు. తరాల వెంబడి తరాలు గతించిపోతున్నాయని చెప్పాడు. నదులన్నీ వచ్చి సముద్రంలో పడుతున్నాయి అని చెప్పాడు. కొత్త ఏముంది? మునుపున్నట్టే ప్రజలందరూ బ్రతుకుతున్నారు, తరాలు గడిచిపోతున్నాయి అని చెప్పి ఇంకొక మాట చెప్పాడు. ఏముంది? ఇదంతా వ్యర్థమే కదా అని చెప్పాడు. నిజమే, పాతదిలాగుంటే వ్యర్థమే, కానీ పాతది కొత్తది అవ్వాలి. ఆ కొత్తదనం క్రీస్తులోనే వస్తుంది. ఎవడైనను క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన, అది కోరుతున్నాడు దేవుడు. వింటున్నారా? ఇది నేను ఈ శ్రేష్టమైన సమయంలో మనముగా కాక మనలో క్రీస్తు బ్రతుకున్నట్లు మన జీవితాలు సమాయత్తం అవ్వాలి. మనం ఎప్పుడు ఒక మాట చెప్పాలి, నేను తెలుసా, నా సంగతి తెలుసా, నా కెపాసిటీ తెలుసా, లేదా అంటాం కదా, నా సామర్థ్యం తెలుసా, అసలు నేనేంటో తెలుసా, నేనేం చదువుకున్నాను తెలుసా, నా ఉద్యోగం ఏంటో తెలుసా అంట. మీరు అలా మాట్లాడకూడదు. నాలో క్రీస్తున్నాడు తెలుసా, నేను నీకు ఎలా కనిపిస్తున్నాను, నాలో క్రీస్తు కనిపించట్లేదా? నిన్ను అడగాలి, నీలో వచ్చిన ఈ మార్పుకి తేడా ఏంటి? ఎంత బాగుంది, నువ్వు ఇలా కనిపిస్తున్నావే, ఇలా కనిపించడానికి కారణం ఏమిటి అని చెప్పాలి. ఆ కారణం క్రీస్తు అయినప్పుడు మన జీవితాలు గొప్పగా ఉంటాయి. చూడండి, మీకు జ్ఞాపకం వస్తుందా? షోలమ్మితి, గొల్లపిల్ల, నల్లపిల్ల అని అనుకోవాలి. నల్లగా ఉంది ఆమె. ఎవరికి ఇష్టపడలేదు ఆమెని? ఎవరు ఇష్టపడ్డారు? ఎవరు ఇష్టపడరు? ఆమె చూడండి, నేను నల్లని దాననని నన్ను చిన్న చూపు చూడొద్దు అంది. వాస్తవంగా అక్కడ రాయబడిన రూపము నలుపు. నలుపు చీకటికి గుర్తు, నలుపు పాపానికి గుర్తు, నలుపు వెలుపల వేయబడిన స్థితికి గుర్తు, నలుపు శ్రమకు గుర్తు, నలుపు నరకాగ్నికి గుర్తు. ఇది పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లోనే కాదు, అనేక గ్రంథాల్లో కూడా నలుపును గురించి రాయబడ్డది. నలుపు, నల్లగా ఉండడం అంటే అర్థం ఏంటంటే, మునుపు పౌలు గారు అంటున్నాడు, మీరు చీకటి అయి ఉన్నారు. చీకటి నల్లగా ఉంటుంది కదా. ఇప్పుడు క్రీస్తునందు మనం ఏమయ్యాం? వెలుగయ్యాం. వినండి, మునుపు అంటే ఒకానప్పుడు మనం చీకటి అయి ఉన్నాము, ఒకానప్పుడు మనం. కానీ ఇప్పుడు చీకటి కాదు, మనం క్రీస్తులో, క్రీస్తునందు నూతన సృష్టి. సలోమోను ప్రేమించకముందు, సలోమోను ఇష్టపడకముందు, సలోమోను కోరుకోకముందు, సలోమోను చెంతకు రాకముందు ఆమె నలుపు. ఎవరామా? షోలమ్మితి. సలోమోను ఆమెను ఇష్టపడలేదు. ఇష్టపడకముందు, కోరుకోకముందు, చూడకముందు, ఆమె చెంతకు రాకమునుపు ఆమె నలుపు. ఆమె బాధపడింది. నేను నల్లగా ఉన్నాను కదా, నల్లగా ఉన్నానని ఇష్టపడరా, నల్లగా ఉన్నానని చిన్న చూపు చూస్తారా మీరు అని అన్న ఆమెను. అసలు సలోమోను నల్లగా ఉందా, ఎలా ఉంది కాదు, ఆమెను ఇష్టపడిపోయాడు, కోరుకున్నాడు. అప్పుడు ఆమె చెప్పింది, నేను నల్లని దాననైనను చిన్న చూపు చూడకూడదు అన్నామా, నేను నల్లని దానైనను బహు. ఎలా వచ్చింది ఆ సౌందర్యం? సలోమోనులో ఉందామా.
సొలొమోను పక్కనున్నది, సొలొమోను చేయి పట్టుకుంది. ఇంకొక మాట, ఇన్ సొలొమోన్, ఇన్ హెచ్ పెద్ద అక్షరం, ఇన్ హిమ్ అబైడ్, ఆయనలో సొలొమోనులో ఉందామా అంటే సొలొమోను యొక్క ప్రభావం ఎవరి మీద పడిపోతుంది అంతే. సొలొమోను కన్నా శ్రేష్ఠుడు ఇక్కడున్నాడు, యేసు క్రీస్తు ప్రభువారా. ఇప్పుడు మీకు అర్థమవుతుందా? ఆమె చూడండి, నల్లగా ఉన్నాను అన్న భయంకరమైన డిప్రెషన్ అంటారే, చింత, దిగులు, విచారం, ఏంట్రా నేను నల్లగైపోయాను, నల్లగున్నాను, నన్ను ఎవరు ఇష్టపడరా అనుకుంటే అసలు ఆ దేశంలో ప్రముఖుడే కోరుకున్నాడు, ఇష్టపడ్డాడు ఆయన. ఇప్పుడు అంటున్నారు ఆ ఊరోళ్ళు, ఆ యెరూషలేము, ఆ కుమార్తెలు వాళ్ళు అంటున్నారు, ఆ ఊరోళ్ళు ఆడపిల్లలు అంటున్నారు, మనుషులు అంటున్నారు, షులమ్మితి, రమ్ము. ఇదివరకు పొమ్ము అన్నారు, ఇప్పుడు రమ్ము. ఎందుకంట ఆశ తీరా నిన్ను మేము ఏం తీరా. అది ఏంటి ఇందులో సీక్రెట్ ఏంటి? నల్లగా ఉన్నాను ఏడ్చినామా, ఇప్పుడు అందరూ ఆమెనే కోరుకుంటున్నారు. ఈరోజు మిమ్మల్ని అందరూ కోరుకునే స్థాయికి మీరు వెళ్ళాలి. జీవితంలో మీరు అనవసరమైన విషయాలు, కాని విషయాలు, మీ చేతుల్లో లేని విషయాలు, అనవసరమైన విషయాలు, దాని గురించి చింతపడకండి, దిగులు పడకండి, విచారంలోకి వెళ్ళకండి.